వైసీపీ నేత మాజీ మంత్రి అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు అదేవిధంగా ఆయన కుమారుడు కారుమూరి సునీల్పై ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ యొక్క అక్రమ మద్య రవాణా కాంట్రాక్టులో భాగంగా వీళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ యొక్క కేసు నుంచి వీరిని తప్పించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులకు లంచం ఇవ్వడం పూర్తి చర్చనీయాంశంగా మారింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు తప్పు చేయడం ఒక ఎత్తు అయితే ఆ తప్పు నుంచి తప్పించమని అదే అధికారులకు లంచం ఇవ్వడం కూడా మరీ ప్రధానంగా ఇప్పుడు చర్చగా జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే కారుమూరి నాగేశ్వరరావు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. లిక్కర్ స్కామ్లో ఈయన అక్రమ కాంట్రాక్టు ఈ యొక్క ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి వాస్తవాలు తేల్చారు సిట్ అధికారులు. దాంట్లో నుంచి తప్పించాల్సిందిగా ఆయన ఏమో కోరుకుంటున్నట్టు అర్థమవుతుంది. లంచం కూడా డిమాండ్ చేశారంటే వాళ్ళకి. ఈ అంశం గురించి ఏమంటారు? ఈ కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, సునీల్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఓ మహిళ పేరు కూడా బయటకు వస్తూ ఉంది. 9 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంట. ఏదైతే ఈ లిక్కర్కు సంబంధించి కేసులు ఒక్కొక్క కేసుకి 13 రూపాయలు మామూలుగా చెల్లిస్తారు. వీళ్ళు గవర్నమెంట్ దగ్గర అదనంగా అంటే 34 రూపాయలు తీసుకొని, ఈ 34 రూపాయలు అంటే 21 రూపాయి మిగులుతుంది కదా వాళ్ళకి. ఈ 21 రూపాయి మిగుల్చుకున్నందుకు వాళ్ళు ఆ ఇప్పించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంచం ఇచ్చారనమాట. ఇది ఇప్పించిన వ్యక్తులు ఎవరు? ఉత్తరాంధ్ర మొత్తం దగ్గరుండి చూసుకుంది కారుమూరి నాగేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి సునీల్కి సంబంధించిన అతను. వీళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి 9 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పని విచారణలో వాళ్ళు చెప్పారని చెప్పని ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. దీంతోపాటు అంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఈ లంచాలు ఇట్లా ఇటువే తీసుకోవడమే కాకుండా మిగిలిన విషయాలన్నీ నిర్వహించారు కాబట్టి, ఉత్తరాంధ్ర కూడా వీళ్ళు నిర్వహించారు కాబట్టి వీళ్ళ మీద అభియోగం ఈరోజు బిఎన్ఎస్ఎస్లో ఈరోజు అభియోగం కూడా నమోదైంది. కాబట్టి దీన్ని తప్పించడానికి అట్లాగే వాళ్ళ మీద నమోదయ్యిద్దని ముందుగా వాళ్ళకి తెలుసు కాబట్టి, దాంట్లో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి దానిలోంచి బయటపడటం కోసం సిట్ అధికారులకి లంచం ఇవ్వజూపారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇట్లాంటి లంచాలు ఇవ్వటం సిట్ అధికారులు కావచ్చు, లేకపోతే విచారణ అధికారులు ఎవరైనా ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళకి ఎట్లా లంచాలు ఇస్తారు, ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి దీన్ని తప్పించుకునే మార్గాలు వెతుకుతారు అనేది వాళ్ళ అధినాయకుడి నుంచి చూస్తూనే ఉన్నాం మనం. వాళ్ళకి అయితే కొత్త కాదు కదా, ఇలాంటి సర్వసాధారణం వాళ్ళు. కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటివి చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి. వాళ్ళు ఏదైనా విచారణ ఎదుర్కొని నిర్దోషులుగా నిరూపితమైతే మనం ఆశ్చర్యపడాలి. అంతే తప్ప ఇలాంటి వాళ్ళకి లంచాలు ఇది చూపారు, ఇది తప్ప ఒప్పు అంటే వాళ్ళ వరకు అది రైటే. ఎందుకంటే వాళ్ళు అదే నైజం కదా, వాళ్ళ గురించి ఎవరు ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద చర్యలు లేవు, ఏం మాట్లాడినా కూడా ఏం చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఇదే విధంగా వ్యవహరిస్తూనే ఉంటారు. వాళ్ళని కాపాడటానికి ఉన్నారు, చేతులు సంపాదించుకుని డబ్బులు ఉన్నాయి. మరి వాళ్ళు ఇవన్నీ కూడా సిట్ వాళ్ళు వాస్తవాలన్నీ విచారించేసి దాంట్లో పొందుపరిచి వీళ్ళు ఇంత తిన్నారు, దీంట్లో ఇంత వాడుకున్నారు, ఈ వచ్చిన డబ్బుల్లో ఫలానాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చారని చెప్పని తీవ్రంగా వీళ్ళు సేకరించారు. కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకుంటే జైలుకి వెళ్తారు కదా. ఓకే, మరి సంపాదించినంత ఏం చేయాలి? ఇదంతా ప్రజల రక్తమాంసాలకు సంబంధించిన విషయాలే కదా. 90 రూపాయల కాడికి అమ్మినటువంటి ఒక క్వార్టర్ బాటిల్ 200 పైచిలకు అమ్మారు అంటే వీళ్ళు మామూలుగా ప్రైవేటు వ్యక్తులు ఏదన్నా వ్యాపారం చేస్తే లాభాలు ఆశిస్తారు. అవునా? మనకింత ముందు సూపర్ బజార్లు ఉండేవి ప్రభుత్వం తరపు నుంచి, గుర్తుందా నీకు? దానికి ఎన్నికలు కూడా జరిగాయి. సూపర్ బజార్లోనే ఉండేవి. ఏంటంటే అన్నీ ఉంటాయి దాంట్లో, నిత్యావసర సరుకులు, బట్టలు ఇవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. దానికి గుంటూరులో మాకు ఎన్నికలు కూడా జరుగుతూ ఉండేది సూపర్ బజార్కి సంబంధించి. బయట మనం షాపుల్లో పోయి 10 రూపాయలు బట్టి వస్తువు కొంటే దాంట్లో 8 రూపాయలకే దొరికేది. ఓకే, అంటే ప్రభుత్వం ప్రజలకి తక్కువ రేట్లోకి నాణ్యమైనటువంటి సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటారు. అంటే బయట వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వం కనుక వ్యాపారం చేస్తే తక్కువ రేటుకి ప్రజలకు అందాలని చెప్పని ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడ ప్రభుత్వమే అమ్మేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు 90 రూపాయలకు అమ్మితే వీళ్ళు 200 రూపాయలకి ఎట్లా అమ్మారు? ఇక్కడే అర్థమైపోతుంది కదా వీళ్ళు చేసినటువంటి మోసం ఏంటో. రెండోది, మద్యం అనేది తప్పు. మద్యం తయారు చేయడం ఎంత తప్పో, మద్యం అమ్మడం ఎంత తప్పో, దాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలు కూడా అంతే తప్పు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అట్లాంటిది నకిలీ మద్యాన్ని తయారు చేసి, ప్రాణాంతకమైన మద్యాన్ని తయారు చేసి కొన్ని వేల మంది చనిపోవడానికి కారణమైపోయి, కొన్ని లక్షల మంది ఇప్పుడు కూడా వైద్యశాలల చుట్టూ వైద్యం కోసం వెంపర్లాడుతూ తిరుగుతూనే పరిస్థితి కల్పించినటువంటి ఇలాంటి దుర్మార్గులు ఇంతకంటే గొప్పగా చేస్తారని కానీ, తన మీదకి వచ్చిన అభియోగాన్ని తప్పించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా, ఏం చేయడానికైనా వాళ్ళైతే వెనకాడరనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. వీళ్ళు సిట్ అధికారులని అట్లనే చేస్తారు. అన్నీ ఒకటనేది కాదు, మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ వాళ్ళు కూడా ఎలా తయారయ్యంటే అధికారులు
5 సంవత్సరాలు అధికారంలో ఉండే ఈ రాజకీయ నాయకులు ఇంత సంపాదించుకుంటా ఉంటే 30 సంవత్సరాల పైన మనం సర్వీస్ చేయాల్సిన వాళ్ళం. మన యొక్క సహాయ సహకారాలతోటే కదా వీళ్ళు సంపాదించుకునేది. మనం సంతకం పెట్టుకుంటే వాళ్ళకి ఎలా కుదిరిద్ది? మనకు రూపాయి ఇచ్చి వాళ్ళు 99 రూపాయలు దొబ్బేస్తున్నారు 100 రూపాయల్లో. మనమే ఎందుకు సంపాదించుకోకూడదనే ఆలోచనకు వచ్చారు కాబట్టి, డబ్బే పరమావధిగా వీళ్ళకి మారిపోయింది కాబట్టి, వాళ్ళకు ఆ చదువులకి వాళ్ళ హోదాకి సంబంధం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు కాబట్టి కొంతమంది అందరిని కూడా అదే గాడిని కట్టేసి ఈ సిట్టు వాళ్ళని కూడా దాంట్లో వాళ్ళ ప్రలోభాలకు లొంగుతారని వాడు భావించారు. ఓకే. రాజశేఖర బాబు గారి నేతృత్వంలో ఇలా తాడదీసే కార్యక్రమాలు మొదలైనని చెప్పి వాళ్ళకి అర్థం కాల. ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు. అట్లాగే ప్రణయ్ ప్రకాష్ను కూడా అదుపులో తీసుకున్నారు నేపాల్ దగ్గర. అతను ఎవరు? కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి వాళ్ళ తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి ఇద్దరికి కావాల్సినటువంటి వ్యక్తి. గోడౌన్కి అంటే వీళ్ళు ఏదైతే డబ్బులన్నీ తీసుకుని ఒక గోడౌన్లో ఏర్పాటు చేశారో ఆ గోడౌన్ నుంచి వివిధ ప్రదేశాలకు ఎలా వెళ్ళాలని చెప్పని అతను ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి కాబట్టి, సాఫ్ట్వేర్లు బాగా అతనికి మంచి అనుభవం ఉంది కాబట్టి, దాని ద్వారా ఎలా ఈ మార్పిళ్ళు చేయాలి, ఎట్లా బయటికి పంపించాలనే కార్యక్రమంలో భాగంగా అతను నిర్వహించే వ్యక్తి. అతను కూడా ఈరోజు అదుపులో తీసుకున్నారు. ఇవాళ రేపు అమరావతి తీసుకురాబోతున్నారు. నేపాల్ సరిహద్దులో పట్టుకున్నారు అతన్ని. మరి ఇవన్నీ కూడా సిట్టు వాళ్ళు ఎంత సమర్థవంతంగా పనిచేశారు. కొన్ని విషయాల్లో తప్పులు చేస్తున్నారు చాలామంది. ఇంకా వాళ్ళని తప్పించే కార్యక్రమంలో కొంతమంది చూస్తూనే ఉన్నాం. మనం చూసాం సంజయ్ ఎవరైతే ఉన్నారో సిఐడి చీఫ్ సంజయ్, అతని ఇంటి మీదకి వెళ్ళేసి చర్చ చేయమని చెప్పని అనుకుంటే 3 రోజులు ఆలస్యంగా వెళ్ళి ఈలోపు అతనికి సమాచారం ఇస్తే అతను అన్ని నివాసాల్లో ఎక్కడ కూడా విలువైన వస్తువులు కానీ ఆధారాలు దొరికే కానీ లేని తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళారు. అంటే ఇంకా కొంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. కానీ రాజశేఖర బాబు గారి నేతృత్వంలో సమర్థవంతులైన వాళ్ళని, నిజాయితీ పరులైన ఎన్నుకున్న కాబట్టే విచారణ ఇంత పారదర్శకంగా వాళ్ళు చేస్తున్నారు. దోషులు అనేవాళ్ళు ఈరోజు ఎస్టాబ్లిష్డ్ అవుతున్నారు. వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో కూడా తప్పించుకోవడానికి వీలు లేని విధంగా ఈరోజు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయం చూస్తున్నాం మనం. మిగిలిన వాళ్ళకి బెయిల్ వచ్చిందంటే ఎన్ని రోజులు ఉన్నారని కూడా ఆలోచించుకోవాలి. ఒక ఎంపీఏ 70 రోజుల పైన జైల్లోనే ఉండడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఎంత ఒక్క సందు కూడా లేకుండా వాళ్ళ మీద అన్ని నేరాలు కూడా నిరూపితమయ్యే విధంగా విచారణ జరిపారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇలాంటి వాళ్ళు నిజాయితీ పరులు ఉండబట్టి ఇంకొంచెం ఈ మాత్రం అన్న ధర్మం ఒక పాదం మీద నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు దొరికిపోతూ ఉంటారు. చూసాం ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళని చాలామందిని కూడా. దాంట్లో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కుమారుడు కూడా వచ్చాడు కాబట్టి నెక్స్ట్ స్టెప్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందని అయితే భావిద్దాం. అయితే ఒక పక్క ఇన్ని ఆధారాలు, ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి. స్వయంగా వాళ్ళే అధికారులకి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఏమంటున్నారు అంటే ఇంకా కల్తీ మద్యం అనేది లేదు, ఇది మొత్తం ఫేక్ క్రియేట్ చేశారంటున్నారు. ఈ నిమిషానికి కూడా ఏమంటారు వాళ్ళు? అందుకే నేను అన్నాను, వాళ్ళు అంతకంటే గొప్పగా మాట్లాడతారని కానీ లేదంటే తప్పు ఒప్పుకుంటారని కానీ భావిస్తే మన అంతకంటే పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ఓకే. వాళ్ళ నైజమే అది. 10 సార్లు అబద్ధం చెప్తే నిజం అనుకోరా, అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటివరకు సఫలమయ్యారు కదా చాలా వరకు. అదే క్రమంలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ రాజశేఖర బాబు లాంటి వాళ్ళు ఎదుర్కొంటారని వాళ్ళు ఇప్పటివరకు ఊహించాల. అందరినీ నయాన భయాన లొంగ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు అనుకున్నారు. కానీ వాటికి అతీతంగా వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం అన్నా వెలుగు చూస్తూ ఉన్నాయి. అంతిమంగా వాళ్ళు ఇంత ప్రయత్నం చేస్తున్న కారణం ఏంటంటే అంతిమ లబ్ధిదారుడు అనే విషయం ప్రపంచానికి అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే ఇవన్నీ జరిగినాయి అనే అభిప్రాయం విచారణ సంస్థలు కూడా వ్యక్తం చేశాయి కాబట్టి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరకే పరిమితం చేసే క్రమంలో భాగంగా వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.